Hi, welcome to you all. Myself, Madhusekhar. ఇక్కడ ఏఎస్ ఆన్లైన్ అండ్ ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీలో లాస్ట్ 7 years నుంచి వర్క్ చేస్తున్నా. ఐఎమ్ హియర్ టు డిస్కస్ అబౌట్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ఎగ్జామ్ అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ preparation strategy, especially for this international relations. This year, Indian Railway Service, actually previously the Indian Railway Service exam was conducted through this Indian Engineering Services, but change చేసి న్యూ ప్యాటర్న్ తీసుకొచ్చినాడు ఇక్కడ. ఈ న్యూ ప్యాటర్న్ ఏంటంటే ఎస్పెషల్లీ రిగార్డింగ్ దిస్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ఎగ్జామ్. ఈ నంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్నైతే ఉన్నాయో రైల్వే సర్వీస్లో ఆ పోస్ట్లని సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కలిపేసినాడు. బట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్యాటర్న్, IRMS ఎగ్జామ్ ప్యాటర్న్ స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. ప్రిలిమ్స్ వరకు సేమ్ ఉంటుంది, బట్ మెయిన్స్కి వచ్చేసరికి IRMSలో టెక్నికల్ పేపర్స్ ఉంటాయి. లైక్ మీరు మెకానికల్ అనుకోండి, మెకానికల్ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. బట్ సివిల్ సర్వీసెస్లో అలా కాదు. మీ చాయిస్ అది. మీరు ఆంథ్రోపాలజీ తీసుకోవచ్చు, రైట్, సోషియాలజీ తీసుకోవచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు, లైక్ దట్ మీ చాయిస్ అది. బట్ ఇక్కడ అలా కాదండి. మీరు IRMS ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఒక టెక్నికల్ పేపర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ 4 పేపర్లు ఏదో ఒకటి తీసుకోవాలి, ఎస్పెషలీ ఫర్ మెయిన్స్కి. ఓకేనా? నేను ఇక్కడ ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా చదవాలా, సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలా, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేసరికి చాలామందికి భయం వేస్తుంది. ఏంటంటే వరల్డ్ గుర్తుపెట్టుకోవాలా, వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలా అన్నట్టు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్ సబ్జెక్ట్ చాలా ఈజీ. మీరు జస్ట్ లెటస్ టేక్, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు కదా ప్రధానమంత్రిగా. సో నరేంద్ర మోడీ ఏ కంట్రీకి వెళ్తున్నాడు, ఏం గిఫ్ట్స్ తీసుకెళ్తున్నాడు, ఏ పాలసీస్ తీసుకొస్తున్నాడు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఏంటి ఆ కంట్రీ తోటి, మనకి ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి, ఆ కంట్రీ యొక్క బౌండరీస్ ఏంటి, ఆ కంట్రీలో ఉండే స్పెషాలిటీ ఏంటి, జియోగ్రఫికల్గా కానీ, ఓకే, ఎకనామికల్గా కానీ, పొలిటికల్గా కానీ ఎలాంటి సపోర్ట్ ఉంది మనకి, అలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, ప్రెసిడెంట్, sometimes vice president, and also external affairs minister. ఈ 4 people ఫ్రీక్వెంట్గా ఫారిన్ కంట్రీస్కి విజిట్ చేస్తుంటారు కదా. ఆ కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ని మనం తెలుసుకుంటే మోర్ ఆర్ లెస్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలం. అర్థమైందండి? సింపుల్. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా విత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తెలుసుకోవాలి మీరు. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయిన్గా క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయిన్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్లో ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ఫ్రీక్వెంట్గా ఫారిన్ కంట్రీస్ని విజిట్ చేస్తుంటారు, డిఫరెంట్ సమ్మిట్స్కి, ట్రీటీస్కి, కన్వెన్షన్స్కి. మీరు అవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, వెయిటేజ్ చూస్తే ఇక్కడ మనకి 2022లో 14 క్వశ్చన్స్ అడిగినాడు. 2022లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి మనకి? 14 క్వశ్చన్స్ వచ్చాయి. ఇట్స్ నాట్ స్మాల్. 14 into 2, 28. బట్ 21, 2019 ఈ 3 yearsలో ఓన్లీ 4 క్వశ్చన్స్ అడిగినాడు.
అండ్ 2018లో యూపీఎస్సి ఓన్లీ 9 క్వశ్చన్స్ ఇచ్చింది కదా. సో ఆన్ యాన్ యావరేజ్గా యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి యావరేజ్ వెయిటేజ్ ఇఫ్ ఐ టేక్ యావరేజ్ వెయిటేజ్ ఎంత ఉంటుందంటే యావరేజ్ వెయిటేజ్ ఓకే 5 to 10 క్వశ్చన్స్ ఉంటుంది. 5 to 10 క్వశ్చన్స్ అడుగుతారు. యావరేజ్ వెయిటేజ్ ఎంత ఉంటుందంటే 5 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో 5 to 10 క్వశ్చన్స్ అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ చిన్నది కాదండి. ఇట్ విల్ డిసైడ్ యువర్ ర్యాంక్ ఆల్సో. ఓకేనా. సో యూ షుడ్ ఆల్సో మీరు ఫోకస్ చేయాలి ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రాబ్లమ్స్ మీన్స్ లైక్ మీరు అన్ని సబ్జెక్ట్స్ చదివి నెగ్లెక్ట్ చేసినారనుకోండి మీరు లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. చెప్తున్నా కదండి, వెరీ సింపుల్ సబ్జెక్ట్. ఇండియా విత్ అదర్ కంట్రీస్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఎలాంటి ఇది ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇట్ విల్ లింక్ విత్ జియోగ్రఫీతో లింక్ అయి ఉంటుంది, పాలిటీతో లింక్ అయి ఉంటుంది, ఎకానమీతో లింక్ అయి ఉంటుంది, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ లింక్ అయి ఉంటుంది. అంటే అన్ని సబ్జెక్ట్స్తో లింక్ అయి ఉంటుంది. ఇది ఇండియా విత్ అదర్ కంట్రీస్ రిగార్డింగ్ ఎకానమీ, రిగార్డింగ్ పొలిటికల్ సైన్స్, రిగార్డింగ్ లైక్ జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూపీఎస్సీ సిలబస్ ప్రిలిమ్ సిలబస్లో ఎక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే సబ్జెక్ట్ మెన్షన్ చేయలేదు. యూపీఎస్సీలో ఎక్కడ మీకు ఇంటర్నేషనల్ రిలేషన్ సబ్జెక్ట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ వర్డ్ ఏమి ఇచ్చాడంటే కరెంట్ ఈవెంట్స్ విత్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఇచ్చాడు. ఇది సింపుల్ వర్డ్. దీని మీనింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు కరెంట్ ఈవెంట్స్. కానీ కరెంట్ ఈవెంట్సే కాకుండా ఓకే వరల్డ్ జియోగ్రఫీ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలిటీ, ఎకానమీ, లైక్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ అన్నిట్లో నుంచి అడుగుతాడు. డోంట్ థింక్ అంటే మీరు సార్ ఇక్కడ ఓన్లీ కరెంట్ ఈవెంట్స్ గురించి అడిగినాడు కదా సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో కరెంట్ న్యూసే అడుగుతాడా ఎగ్జామ్ పేపర్లో? కాదు, అలా చెప్పలేం. ఓకే, ఇండియా విత్ వరల్డ్ జియోగ్రఫీ, వరల్డ్ పాలిటిక్స్, ఎకానమీ, ఏ దాని గురించి అయినా అడగొచ్చు అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా అడగొచ్చు. అండర్స్టాండ్? అర్థమైంది కదండి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో దీనికంటే ఒక స్పెషల్ సబ్జెక్ట్ లేదు, స్పెషల్ సిలబస్ మెన్షన్ చేయలేదు, బట్ క్వశ్చన్స్ ఏమో చాలా వస్తున్నాయి కదా. సో నేను నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని లాస్ట్ యాక్చువల్గా న్యూ సిలబస్ ఎప్పుడు వచ్చిందంటే 2011లో న్యూ సిలబస్ ఇంట్రడ్యూస్ చేసినారు. 2011లో వస్తే 2013 నుంచి కన్సిస్టెంట్గా క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్స్ 2013 నుంచి కన్సిస్టెంట్గా వస్తున్నాయి. సీదా ది గ్రాఫ్ ఆల్సో కదా. 2013 నుంచి వస్తున్నాయి కానీ సిలబస్ ఏమో మెన్షన్ చేయలేదు. సో నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను ఏం చేశానంటే లాస్ట్ 10 years క్వశ్చన్స్ని అనలైజ్ చేసి, సూక్ష్మంగా 10 years క్వశ్చన్స్ని అనలైజ్ చేసి ఏ డొమైన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే పాయింట్స్ గ్యాదర్ చేసుకొని ఆ పాయింట్స్ బేస్డ్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుందండి. నేను ఆ పాయింట్స్ ఇస్తాను. ఏ థీమ్స్ లైక్ అంటే ఏ రీజన్, ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ యూపీఎస్సీలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే పాయింట్స్ నేను ప్రిపేర్ చేశానండి. లాస్ట్ 10 years క్వశ్చన్స్ని సూక్ష్మంగా అనలైజ్ చేసి మీకు ఆ పాయింట్స్ ఇస్తున్నా. ఇక్కడ ఈచ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఎగ్జాంపుల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. అంటే ఓకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇలా ప్రిపేర్ అవుతేనే మనకి ఈజీ అవుతుంది అన్నట్టు. ఇంకా జస్ట్ బ్లైండ్గా న్యూస్ పేపర్ చదువుతూ వెళ్తే, లేదంటే బ్లైండ్గా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదువుతూ వెళ్తే ఏం కష్టం. కాబట్టి ఏదైనా ఒక ఇష్యూ నడుస్తుంది ఇండియా విత్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానీ వేరే కంట్రీతో కానీ, ఏంటి ఆ ఇష్యూ, పొలిటికల్గా ఎలా ఉంది, జియోగ్రఫికల్గా ఎలా ఉంది, ఎకనామికల్గా ఎలా ఉంది, అలాంటివన్నీ సూక్ష్మంగా అనలైజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ
ఆ థీమ్స్ ఏంటంటే ఆ పాయింట్స్ నేను ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సూక్ష్మంగా అనలైజ్ చేసి పాయింట్స్ డెవలప్ చేశాను కదా, ఆ పాయింట్స్ ఇవ్వండి. ది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండి. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి క్వశ్చన్లు అడుగుతాడు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటండి? బెస్ట్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్. ఎస్ ఆర్ నో? సో యునైటెడ్ నేషన్స్ నుంచి క్వశ్చన్లు అడుగుతాడు. యునైటెడ్ నేషన్లో ఇఫ్ యూ కన్సిడర్ 3 ఇంపార్టెంట్ బాడీస్ ఉంటాయి కదండి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, రైట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, రైట్. ప్రైమరీ ఆర్గాన్స్ అంటే యునైటెడ్ నేషన్ అంటే ఏంటి, దాని ప్రైమరీ ఆర్గాన్స్ ఏంటి, సబ్సిడరీ ఆర్గాన్స్ ఏంటి? లైక్ సబ్సిడరీ ఆర్గాన్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ లైక్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, యునెస్కో, right, like that there are so many organizations are there. So these are from questions adutadandi ee organizations nunchi, in case ee organizations emanna like recent ga news lo unte arthamaindi kadandi. And also international groups and policies, like simple example mana బ్రిక్స్ కంట్రీస్ మీకు ఐడియా ఉంటుంది. బ్రిక్స్ కంట్రీస్ బ్రెజిల్, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఈ కంట్రీస్ అన్ని గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒక లైక్ మల్టీలాటరల్ గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యి సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసుకోవడం కానీ ఫైనాన్షియల్గా ఒకరికో సపోర్ట్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఆర్గనైజేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఆర్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి అలాగా. గల్ఫ్ కౌన్సిల్, కోఆపరేషన్ కౌన్సిల్, రైట్, బ్రిక్స్, రైట్, అండ్ ఆల్సో లైక్ బిమ్స్టిక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీలాటరల్ టెక్నాలజికల్ ఆర్గనైజేషన్ ఉందండి. పాలసీస్ ఉంటాయి. అండ్ ఆల్సో రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యునైటెడ్ నేషన్లో డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఓకే, సబ్సిడరీ ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ ఆర్గాన్స్ అన్నీ ఓకే రీసెర్చ్ చేసి ఎవ్రీ ఇయర్ డేటా రిలీజ్ చేస్తుంది. ఆ డేటా ఈ షుడ్ అండర్స్టాండ్. ఆ రిపోర్ట్లో మన ఇండియా ఏ పొజిషన్లో ఉంది, ఏ ర్యాంక్లో ఉంది, ఆ డేటాలో రిపోర్ట్స్ తయారు చేయడానికి ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తున్నాం మనము, అలాంటివన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలా. I'll explain all these things. Developments and conflicts involved India's interest అండి. అంటే ఇండియా ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇండియా కొన్ని కంట్రీస్కి ఎకనామికల్గా సపోర్ట్ చేస్తుంటుంది. ఇండియా కొన్ని కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, కొన్ని కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ సో అలాగా ఇండియా ఏ కంట్రీస్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది, ఏ కంట్రీస్తో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. అండ్ సమ్ ఆఫ్ ద మిస్సిలేనియస్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివేటప్పుడు కానీ కరెంట్ ఈవెంట్స్ చదివేటప్పుడు కానీ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా ఒక ఇష్యూ నడుస్తుంది, ఇంటర్నేషనల్గా ఒక ఇష్యూ నడుస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. లాస్ట్ ఇయర్ 2022లో తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని కొలాప్స్ చేసి వాళ్ళు ఆక్యుపై చేసేసారు. సో క్వశ్చన్ అడిగినాడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 2022లో వన్ క్వశ్చన్ దే ఆస్క్డ్ దట్. ఏ క్వశ్చన్ అడిగినాడంటే ఆఫ్ఘనిస్తాన్ బౌండరీ కంట్రీస్ ఏవే ఉన్నాయి, దట్స్ ఇట్. అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు నా ఉక్రెయిన్ రష్యా వార్ ఉంది. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ఉక్రెయిన్ రష్యా బౌండరీస్ లైక్ రివర్స్, మౌంటైన్స్, లైక్ దట్. అలాంటివి అన్నీ గుర్తుపెట్టుకోవాలండి మనం. ఓకేనా? సో ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఈ పాయింట్స్ ఓరియంటెడ్లో మీరు న్యూస్ పేపర్ చదవడం, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవడం ప్రిపేర్ చేస్తే వెరీ ఈజీ టు అటెంప్ట్ క్వశ్చన్స్. ఓకేనా అండి? రైట్. నా ఇక్కడ ఫస్ట్ కీ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇట్స్ గ్రూప్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఓకే, ఎలాంటి క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ అండ్ ఇట్స్ ఆర్గాన్స్. ఓకే, యునైటెడ్ నేషన్స్ అండ్ ఇట్స్ ఆర్గాన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. లెట్ us టేక్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి ఎలా అడుగుతాడో క్వశ్చన్స్. రీసెంట్గా దిస్ ఈజ్ ఇన్ న్యూస్. ఈ పర్సన్ పేరు వచ్చేసి అబ్దుల్ రెహమాన్ మక్కీ. హీ వాజ్ ఎ టెర్రరిస్ట్, ఎల్ఈటి, లస్కర్-e తోయిబా టెర్రరిస్ట్, పాకిస్తానీ బేస్డ్ టెర్రరిస్ట్. సో the United Nations Security Council listed this person as a terrorist actually. అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. ఈ మెంబర్స్ అన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి వరల్డ్లో ఎవరు టెర్రరిస్టులు కాదు, ఏ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేవి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని సార్ట్అవుట్ చేసి అన్ని కంట్రీస్ పర్మిషన్ బేస్డ్ మెయిన్గా ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి కదండి, ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ సెలెక్ట్ చేస్తాయండి ఏది టెర్రరిస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఏది కాదు అనేది. సో ఈ లస్కర్-e తోయిబా ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ పర్సన్ దీన్ని డీల్ చేస్తున్నాడని చెప్పేసి ఇతనికి శాంక్షన్స్ చేసేసాయి. శాంక్షన్ చేయడం అంటే ఏంటంటే ఈ పర్సన్ని వేరే కంట్రీస్ ట్రావెలింగ్ చేయడం కానీ, ట్రావెలింగ్ బ్రేక్ డౌన్ చేయడం, తర్వాత ఈ పర్సన్ యొక్క రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బిజినెస్లు ఏమైనా ఉంటే బిజినెస్ కట్ ఆఫ్ చేయడం, అలాంటివి చేసేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇది రీసెంట్ న్యూస్. ఓకే కదా, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే ఈ రీసెంట్ న్యూస్ బేస్ చేసుకొని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి అడుగుతాడు ఒక క్వశ్చన్. లేదంటేనా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాంక్షన్ కమిటీ ఎవరు ఈ శాంక్షన్స్ డీల్ చేస్తారు ఆ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ గురించి కూడా అడుగుతాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్ 1267 శాంక్షన్ కమిటీ. దిస్ ఈజ్ ఎ శాంక్షన్ కమిటీ అండర్ దిస్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ established in 1999 for imposing international sanctions against the terrorism. కదా, సో 3 పాయింట్స్ ఇచ్చాడండి ఇక్కడ అబౌట్ దిస్ శాంక్షన్ కమిటీ. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ కంప్రైజెస్ ఆల్ పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్సి. మీరు ఇది రీసెంట్గా న్యూస్ వచ్చింది కదండి, సో అప్పుడు దీని మీద రీసెర్చ్ చేయాలండి. యూ షుడ్ నోట్ ఇట్ డౌన్ అబౌట్ ది శాంక్షన్ కమిటీ. ఈ శాంక్షన్ కమిటీలో ఎవరెవరు పర్మనెంట్ మెంబర్స్, ఎవరు నాన్ పర్మనెంట్ మెంబర్స్, దాని యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అలాగైతేనే క్వశ్చన్ డీల్ చేయగలం. సో అది మేము హెల్ప్ చేస్తాం ఇన్స్టిట్యూట్లో, ఆర్గనైజేషన్లో. ఓకేనా, ఇట్ కంప్రైజెస్ ఆల్ పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్సి, రైట్. ఎల్ఈటి టెర్రరిస్ట్ డెసిగ్నేటెడ్ బై యుఎన్ఎస్సి 1267 కమిటీ, దిస్ ఆల్సో రైట్. శాంక్షన్స్ ఇచ్చేసింది. అండ్ ఇంపోజ్డ్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ అగెన్స్ట్ ఆన్ అల్ ఖైదా అండ్ తాలిబాన్. హియర్ ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ అనే వర్డ్ ఉంది. ఓన్లీ అంటే ఓన్లీ ఈ రెండిటికే, అల్ ఖైదాకి తాలిబాన్కే శాంక్షన్స్ ఇంపోజ్ చేసిందని ఈ సెంటెన్స్ చెప్తుంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ శాంక్షన్స్ అగెనెస్ట్ అల్ ఖైదా తాలిబాన్కి అప్లై చేసింది ఈ కమిటీ అంటుంది. కానీ ఎల్ఈటి కూడా ఉంది ఇక్కడ. ఎల్ఈటి కూడా ఒక డిఫరెంట్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్. ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్స్ రైట్, థర్డ్ సెంటెన్స్ రాంగ్. సో ఆన్సర్ బి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది ఒక క్వశ్చనా, వన్ క్వశ్చన్ రైట్, బేస్డ్ ఆన్ దిస్ కరెంట్ అఫైర్స్, బేస్డ్ ఆన్ దిస్ కరెంట్ న్యూస్. దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్తానండి. లెట్ us టేక్ దిస్ వన్. ఈ క్వశ్చన్లో ద నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫ్రమ్ ఆఫ్రికన్ రీజియన్. ఓకే, యాక్చువల్గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ని డిఫరెంట్ రీజియన్స్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ని సెలెక్ట్ చేస్తుంది కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆఫ్రికన్ రీజియన్ నుంచి ఓకే ఏ కంట్రీస్ నాన్ పర్మనెంట్ మెంబర్షిప్లో ఉన్నాయి. ఓకేనా, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ విత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో if let us take this image released by United Nations Security Council from December 31, 2022 to December 31, 2023.
ఇక్కడ 5 పర్మనెంట్ మెంబర్స్ అనేవి చేంజ్ కావండి. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ విల్ నాట్ చేంజ్. అవి చేంజ్ ఉండవు. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ డిఫరెంట్ రీజియన్ నుండి డిఫరెంట్ కంట్రీస్ సెలెక్ట్ చేస్తారు. మనం ఈస్టర్న్ యూరోప్, వెస్ట్రన్ యూరోప్, లాటిన్ అమెరికా, ఏషియా, ఆఫ్రికా లైక్ దట్. ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగినానంటే ఆఫ్రికన్ రీజియన్ నుంచి ఏ కంట్రీస్ నాన్ పర్మనెంట్ మెంబర్షిప్లో ఉన్నాయి ఈ ఇయర్లో, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ గ్యాబన్, గానా, కెన్యా ఈ 3 కంట్రీస్ అనేవి నాన్ పర్మనెంట్ మెంబర్షిప్లో ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికన్ రీజియన్ నుంచి గానా, గ్యాబన్, కెన్యా, సౌత్ ఆఫ్రికా నాట్ కరెక్ట్. సౌత్ ఆఫ్రికా కరెక్ట్ కాదు. సో 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్ అండ్ ఇట్స్ ఆర్గాన్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి. అర్థమైందండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు? ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి కరెంట్ రిలేటెడ్, స్టాటిక్ అండ్ డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అంటే స్టాటిక్ అంటే ఏంటి? ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ పేపర్లో వచ్చింది, న్యూస్ పేపర్లో. సో అదంటే ఏంటి, ఏ మెంబర్షిప్ కంట్రీస్ ఏంటి, పర్మనెంట్ మెంబర్షిప్, నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ అలా అడుగుతాడు. అట్ ద సేమ్ టైం డైనమిక్ ఏంటంటే రీసెంట్గా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఈ ఎల్ఈటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ శాంక్షన్ రిలీజ్ చేసింది కదా, సో ఆ దాని గురించి కూడా అడుగుతాడు. అర్థమైంది కదండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రీజనల్ గ్రూపింగ్స్ అండి. రీజనల్ గ్రూపింగ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజనల్ గ్రూపింగ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజనల్ గ్రూపింగ్స్ లైక్ బ్రిక్స్ కానీ, బ్రిక్స్, ఓకే, బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బిమ్స్టిక్, ఓకే, బిమ్స్టిక్, and also you can take IORA, Indian Ocean Ring Association, like that. There are so many, right? Gulf Cooperation Council, etc. So regional groupings, we are under Asian region. So from the Asian region, there are different regional groupings are there. SAARC, right? BRICS, BIMSTEC, IORA, right? Gulf Cooperation Council or Gulf Council of Cooperation, like that. సో ఫ్రమ్ దీస్ రీజనల్ గ్రూపింగ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. అవి బేస్డ్ ఆన్ కరెంట్ న్యూస్. లెట్ us కన్సిడర్ ఎ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్? దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2016లో అడిగినాడు. ఎందుకు అడిగాడు ఈ క్వశ్చన్ 2016లో? బికాస్ 2015లో ఈ గల్ఫ్ కంట్రీస్కి ఓకే దెర్ ఈస్ సమ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, లైక్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ సమ్ అదర్ కాన్ఫ్లిక్ట్స్. బికాస్ ఆఫ్ దాట్, సో దిస్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ related news are there in 2015. That's why this is in news. That's why they asked about this Gulf Cooperation Council. Which of the following is not a member of Gulf Cooperation Council? ఇలాంటి క్వశ్చన్స్ మీకు అనిపిస్తుంది, అబ్బా ఎలా గుర్తుపెట్టుకోవాలా, దెర్ ఆర్ చాలా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలా కంట్రీస్ అనే డౌట్ వస్తుంది. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ రీజనల్ గ్రూపింగ్ గురించి కానీ, యునైటెడ్ నేషన్ గురించి కానీ దాని గురించి వచ్చింది. సో మెంబరా కాదా కంట్రీ, ఒక పర్టికులర్ కంట్రీ మెంబరా కాదా అనేది నీకు తెలియాలా. సో జనరల్గా మనం బై హార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. క్వశ్చన్ ఆ గ్రూప్, ఆ కంపెనీ, ఆ ఆర్గనైజేషన్ రాసుకుంటాం, దానికింట కంట్రీస్ రాసుకుంటాం, మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ దానివల్ల అంత యూజ్ ఉండకపోవచ్చు అండి. సో నేను చెప్పే మెథడ్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక గ్రూపు, ఒక రీజనల్ గ్రూపింగ్ గురించి కానీ, రీజనల్ ఆర్గనైజేషన్ గురించి కానీ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో ఒక అట్లాస్ తీసుకోండి. అట్లాస్ తీసుకొని ఆ ఆర్గనైజేషన్ ఎక్కడుంది, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి. లెట్ us say నేను ఎలా అంటే ప్రిపేర్ అయ్యేదంటే, లిజన్ సింపుల్, నేను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కదండి, ఇక్కడ నేను గల్ఫ్ కంట్రీస్ తీసుకుంటున్నా. సో మ్యాప్ తీసుకొని, మ్యాప్లో గల్ఫ్ కంట్రీస్ తీసుకొని, ఆ గల్ఫ్ కంట్రీస్లో ఏ కంట్రీస్ ఈ దీంట్లో మెంబర్షిప్ ఉన్నాయి
అది తెలుసుకుంటున్నా. సో మ్యాప్లో లొకేట్ చేసుకుంటున్నా అండి నేను. సో మ్యాప్ని రివిజన్ చేస్తే నేను బౌండరీ కంట్రీస్ తెలుసుకోవచ్చు, ఏ కంట్రీస్ గ్రూప్లో ఉంటాయి. ఇప్పుడు ఇది గల్ఫ్ కోఆపరేషన్ గ్రూప్ అండి, ఏదో ఒక కంట్రీ చిన్నది ఇక్కడ ఉంది, ఇది పార్టిసిపేట్ చేయట్లేదు. సో నో నీడ్ టు లెర్న్ దట్. సో ఇక్కడ ఏంది, ఇరాన్ ఉందండి, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, క్వాతార్, యుఏఈ, ఒమన్. దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అండర్ దిస్ జీసీసీ. సో ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్ కంపేర్ టు బై హార్ట్ చేయడం కంటే ఇలా గుర్తుపెట్టుకుంటే వెరీ వెరీ ఈజీ. సో ఇక్కడ ఇరాన్ ఉంది, ఇక్కడేమో ఇరాక్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్నాడండి. ఏ కంట్రీ ఈ జీసీసీ కౌన్సిల్లో లేదు. సో ఇరాన్ ఈజ్ నాట్ ఏ కంట్రీ. అది గుర్తుపెట్టుకుంటే అయిపోతుందండి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ అనదర్ రీజనల్ గ్రూపింగ్ క్వశ్చన్ అండి. ఇక్కడ రీజనల్ గ్రూపింగ్ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బిమ్స్టిక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజికల్ ఎకనామిక్ కోఆపరేషన్ లైక్ దట్. ఓకేనా. సో ఇక్కడ బిమ్స్టిక్ సమ్మిట్ 2012 థీమ్ వచ్చేసండి. సో స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడంటే బిమ్స్టిక్ సమ్మిట్ ఇచ్చాడండి. బిమ్స్టిక్ సమ్మిట్ టువర్డ్స్ ఎ రెసిలియంట్ రీజియన్, ప్రాస్పరస్ ఎకనామిక్ అండ్ హెల్తీ పీపుల్. రైట్, టువర్డ్స్ ఎకనామిక్ రీజియన్. ఇక్కడ బిమ్స్టిక్, ఎస్టీఈసి బిమ్స్టిక్ అండి ఇది. ఓకే, నౌ లిజన్ కేర్ఫుల్లీ హియర్. థీమ్ టువర్డ్స్ ఎ రెసిలియంట్ రీజియన్, ప్రాస్పరస్ ఎకనామీస్ అండ్ హెల్తీ పీపుల్. మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్, ఓకే బిమ్స్టిక్ సమ్మిట్ జరిగింది, ఆ బిమ్స్టిక్ సమ్మిట్ ఏమేంటి, థీమ్ ఏంటి అది నోట్ చేసుకోవాలండి. టువర్డ్స్ ఎ రెసిలియంట్ రీజియన్, ప్రాస్పరస్ ఎకనామీస్ అండ్ హెల్తీ పీపుల్, దట్ ఈస్ రైట్. అండ్ 5th బిమ్స్టిక్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ నేపాల్. ఇది మనకు డౌట్. సో దాన్ని న్యూస్ పేపర్ చదివేటప్పుడు అనలైజ్ చేసుకోవచ్చు. సో లెట్ us say దిస్ ఇమేజ్ బేస్ చేసుకుని 5th బిమ్స్టిక్ సమ్మిట్ 2012లో శ్రీలంకలో జరిగింది. సో శ్రీలంకలో జరిగింది, నేపాల్ కాదు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సింపుల్ కదండి. నెక్స్ట్, ద బిమ్స్టిక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై నలంద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, దట్ ఈస్ ఆల్సో రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి, ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ రైట్. సో C is the correct answer for this question. So BIMSTIC is a regional group. BIMSTIC is a regional group. Okay na, BIMSTIC is a regional group. So regional grouping gurinchi understand arthamainda andi. And also that is also multilateral organization. BIMSTIC is like a multilateral organization, and some treaties and conventions like Vienna Treaty, Rio Treaty, Bonn Convention, Non-Proliferation Treaty, NPT. So the questions also they will ask you question from this Non-Proliferation Treaty, Vienna Convention, like that. Treaties and conventions also recent news lo unnayante ఆ న్యూస్ బేస్ చేసుకొని ట్రీటీస్, ఏ ట్రీటీస్ జరిగాయి, ఏ కన్వెన్షన్ జరిగాయి, దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ అండి. యూఆర్ ఫెమిలియర్. మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటంటే అండి, లైక్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, వరల్డ్ బ్యాంక్, రైట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF, రైట్, అండ్ ఆల్సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, లైక్ దట్ దెర్ ఆర్ సో మెనీ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. సో ఈ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఇండియాకి ఎలా హెల్ప్ చేస్తున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. ఏ విధంగా వరల్డ్ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్కి ఇవి ఎలా హెల్ప్ చేస్తున్నాయి అవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఏ వేట్లో మెంబర్ ఉంది మన ఇండియా, వేట్లో మెంబర్షిప్ లేదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఇవి మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. సో వీటిలో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. ఇక్కడ వన్ క్వశ్చన్ విల్ సీ రిగార్డింగ్ దిస్ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. See this one. New Development Bank. The New Development Bank is a development bank created by multilateral grouping called BRICS. So this New Development Bank was developed by BRICS countries: Brazil, Russia, India, China and South Africa. ఎందుకు ఈ కంట్రీస్ డెవలప్ చేశాయంటే, యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ వెస్టర్న్ బ్యాంక్ అని చెప్తారండి. వరల్డ్ బ్యాంక్ వెస్టర్న్ బ్యాంక్ అంటే
వెస్టర్న్ కంట్రీస్కి, యూరోప్ కంట్రీస్కి, లాటిన్ అమెరికా, అమెరికన్ కంట్రీస్కి ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేయడం, మన ఏషియన్ కంట్రీస్కి తక్కువ ఫండ్స్ రిలీజ్ చేయడం, ఆఫ్రికన్ కంట్రీస్ తక్కువ ఫండ్ రిలీజ్ చేయడం, పవర్ మొత్తం వెటో పవర్ ఎక్కువ యునైటెడ్ నేషన్ 5 మెంబర్షిప్కే ఉండడం వీటి వల్ల మనకి ఫండ్స్ తక్కువ రావడం. సో దానివల్ల ఈ 5 కంట్రీస్ ఏం చేశాయంటే కొత్త బ్యాంక్ని డెవలప్ చేశాయి. దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా? సో దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ అబౌట్ దిస్. సో ఇక్కడ ఏంటంటే ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ గవర్న్ బై బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. ఓకే, ఈ బ్యాంక్ని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ డీల్ చేస్తారు. ద బోర్డ్ కంప్రైజెస్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ బ్రిక్స్ నేషన్స్. సో ఆల్ ద బ్రిక్స్ నేషన్స్ ఫైనాన్స్ మినిస్టర్స్, ఓకేనా, దే విల్ రిప్రజెంట్ దిస్, రైట్, దే విల్ రిప్రజెంట్ దిస్. మన ఇండియా తరపు నుంచి జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విల్ రిప్రజెంట్ దిస్ వన్. ఆర్ సమ్ టైమ్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో విల్ గో. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆర్ ఫైనాన్స్ మినిస్టర్, బట్ మోస్ట్లీ ఫైనాన్స్ మినిస్టర్ విల్ go. Sometimes external minister also, Nirmala Sitharaman, like that, based on the availability of their schedule. Okay na? And the voting powers is based on each member's shareholding in the NDP. Currently all the members have equal voting rights. Correct. అంటే ఈ ఓటింగ్ పవర్ అనేది ఏ కంట్రీ ఎంత షేర్ చేస్తుంది ఆ బ్యాంక్లో అని దాన్ని బేస్ చేసుకొని ఉంటుందండి. సో అట్ ప్రజెంట్ వరకు అయితే అన్ని కంట్రీస్ ఈక్వల్గా షేర్ ఉంది కాబట్టి ఈక్వల్ వెటో పవర్ ఉందండి అన్నిటికీ. అదొకటి. నెక్స్ట్, మెంబర్షిప్ టు ద బ్యాంక్ ఈజ్ ఓపెన్ టు ఓన్లీ బ్రిక్స్. ఇది రాంగ్ అండి. మెంబర్షిప్ టు ద బ్యాంక్ ఈజ్ నాట్ ఓన్లీ బ్రిక్స్ బట్ ఆల్సో అదర్ కంట్రీస్. బ్రిక్స్ కంట్రీస్కే మెంబర్షిప్ ఉండట్లేదండి. ఇక్కడ వేరే కంట్రీస్ కూడా మెంబర్షిప్ ఉంది. ఆ కంట్రీ వాళ్ళు కూడా ఈ బ్యాంక్లో డబ్బుని ఇన్వెస్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మనీని లోన్ రూపంలో తీసుకోవచ్చండి, తీసుకొని దేర్ కంట్రీకి డెవలప్ చేసుకోవచ్చండి. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్ రైట్ అండి. ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఫర్ దిస్ క్వశ్చన్. దిస్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా, రైట్. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, లైక్ ఏదైనా ఒక కంట్రీ న్యూస్లో ఫ్రీక్వెంట్గా ఆ కంట్రీలో ఏదైనా పొలిటికల్ ఇష్యూ కానీ ఎకనామికల్ ఇష్యూ కానీ, లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు పాకిస్తాన్ క్రైసిస్లో ఉంది. సో దట్ ఈజ్ ఇన్ న్యూస్ ఎవ్రీడే. ఎందుకు క్రైసిస్లో ఉంది? శ్రీలంక ఆల్సో 6 months బ్యాక్ క్రైసిస్లో ఉంది. ఎందుకు క్రైసిస్లో ఉంది? అలాంటప్పుడు మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ లైక్ శ్రీలంకకి బార్డర్లో లైక్ ఏ స్ట్రైట్స్ ఉన్నాయి, ఏ మౌంటైన్స్ ఉన్నాయి శ్రీలంక లోపల, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ జియోగ్రఫికల్ ఫీచర్స్ లైక్ బార్డర్స్ అడగవచ్చు, షీస్ అడగవచ్చు, ఓషన్స్ అడగవచ్చు, స్ట్రైట్స్ అడగవచ్చు, హ్యూమన్ జియోగ్రఫీ అడగవచ్చు. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే న్యూస్లో, రీసెంట్ న్యూస్లో ఏవే అయితే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో మ్యాప్ తీసుకోవాలా, న్యూస్ పేపర్ చదివేటప్పుడు అట్లాస్ తీసుకోవాలా, అట్లాస్లో నోట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఈ క్వశ్చన్ తీసుకోండి, 2022లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగాడు. క్వశ్చన్ ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: అజర్బైజాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. విచ్ ఆఫ్ ద అబౌవ్ హ్యావ్ బార్డర్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్? సో ఈ క్వశ్చన్ ఎందుకు మనకి ఈ క్వశ్చన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ గురించి అడిగాడు ఇక్కడ? 2021లో తాలిబన్స్ ఈ గవర్నమెంట్ని కొలాప్స్ చేసేసి వాళ్ళు రూల్ చేస్తున్నారు ఇప్పుడు. సో దానివల్ల ఈ ఆఫ్ఘనిస్తాన్ యొక్క బౌండరీ కంట్రీస్ ఏంటి అన్న క్వశ్చన్ అడిగాడు. సో నాట్ ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే మౌంటైన్స్ అడగవచ్చు, రివర్స్ అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్. సో మీరు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలా. సో ఇప్పుడు క్వశ్చన్ తాలిబాన్ ఇష్యూ జరిగేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ ఓపెన్ చేసుకోవాలా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్లో ఆఫ్ఘనిస్తాన్లో ఏ కంట్రీస్ బౌండరీ కంట్రీస్ ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలా, స్ట్రైట్స్ ఏమున్నాయి, మౌంటైన్స్ ఏమున్నాయి, క్యాపిటల్ ఏంటి, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఈజీగా ఉంటుందండి సాల్వ్ చేయడానికి. సో ఆఫ్ఘనిస్తాన్ బౌండరీ కంట్రీస్ ఏంటండి? పాకిస్తాన్, స్లైట్లీ చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఇరాన్. చాలామంది పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఇరాన్ అనుకుంటారు. ఇక్కడ చైనా స్లైట్గా ఉంది, అది గుర్తుపెట్టుకోరు, ఎవరు అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. సో అది కూడా ఇంపార్టెంటే. సో పాకిస్తాన్, తజికిస్తాన్, చైనా, ఉజ్బెకిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఇరాన్. కజకిస్తాన్ ఈజ్ నాట్ దేర్. కజకిస్తాన్ బౌండరీ కాదు. సో కదా, కజకిస్తాన్ బౌండరీ కాదు, 2 కాదు. సో 2 కాదంటే అండ్ అజర్బైజాన్ ఆల్సో నాట్ దేర్. సో ఈ 2 కంట్రీస్ లేవు కదా. టర్క్మెనిస్తాన్ నుంచి, తజికిస్తాన్ నుంచి, ఉజ్బెకిస్తాన్ ఉంది. సో 3, 4, 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి.
సింపుల్ కదా క్వశ్చన్. కానీ మీరు ఆ న్యూస్లో జరుగుతున్నప్పుడు ఈ కంట్రీ యొక్క బౌండరీ కంట్రీస్, మౌంటైన్స్, స్టేట్స్ ఇవన్నీ తీసుకోవాలా. నా అర్థమైందా అండి? రైట్. నెక్స్ట్ లిజన్. ద టర్మ్ Levant often heard in the news regularly corresponding to which of the following region? The term Levant often heard in the news regularly, roughly or corresponding each of the following region. So Levant is a region along the eastern Mediterranean shores. So this is in news, that's why they asked. This is a Mediterranean Sea, this is a Levant region. That's why they asked this question, Levant region question they asked. You should remember this type of questions. Next, another model type of questions are development and conflicts involving India's interest. Development and conflicts involving India's interest. సో ఇండియాస్ ఇంట్రెస్ట్లో ఏ డెవలప్మెంట్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి అంటే ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలంటే ఇక్కడ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అబ్రాడ్, దీని గురించి ఫోకస్ చేయాలా. అగ్రిమెంట్స్ అండ్ డీల్స్ ఇష్యూడ్, మీరు దీని గురించి ఫోకస్ చేయాలా. ఇండియా ఏ కంట్రీతో అగ్రిమెంట్ చేస్తుంది, ఏ కంట్రీతో డీల్ చేస్తుంది, ఇండియా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది, ఎందుకు ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తుంది, రీజన్ ఏంటి, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలా. ప్రాజెక్ట్స్ ఏంటి ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. ట్రీటీస్ అండ్ సమ్మిట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా, సో ఏ ట్రీటీస్ సమ్మిట్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. డెవలపింగ్ ఇన్ లా, టెక్నాలజీ అండ్ ఎకానమీ యూ షుడ్ అండర్స్టాండ్. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయండి. రైట్. సో క్వశ్చన్ చూద్దామండి ఇప్పుడు. లెట్ us టేక్ సింపుల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2017లో అడిగాడండి ఇక్కడ. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలపింగ్ చాబహార్ పోర్ట్? మన ఇండియా చాబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తుంది. ఈ చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్ దగ్గర ఉంది. చాబహార్ పోర్ట్ ఇది ఇరాన్, ఇక్కడ చాబహార్ పోర్ట్ మనం డెవలప్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? ఎందుకు చాబహార్ పోర్ట్ డెవలప్ చేస్తున్నాం? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు మనం అన్నిని అక్కడ ఇరాన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే మనము ఆఫ్ఘనిస్తాన్కి గుడ్ ఫ్రెండ్, గుడ్ రిలేషన్ ఉంది మనకి. మన గూడ్స్ని మనము ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. రైట్. చేయాలంటే రోడ్ రూట్ వచ్చేసి పాకిస్తాన్ మీద పడిపోవాలి. కానీ పాకిస్తాన్ ఓన్ సపోర్ట్, మనకు సపోర్ట్ చేయదు పాకిస్తాన్. రోడ్ రూట్ సపోర్ట్ చేయదు కాబట్టి మనకు ఓన్లీ ఒకే ఒక రూట్ ఏంటంటే వెస్టర్న్ రీజియన్ ఆఫ్ ఇండియా నుంచి ఇరాన్ ద్వారా వెళ్ళి ఇరాన్ నుంచి ఇలా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం ఈ పోర్ట్ని కొంత మనీ ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేస్తే మన గూడ్స్కి ఎక్స్పోర్టింగ్కి వెరీ ఈజీ. అందుకు చాబహార్ పోర్ట్ మనం డెవలప్ చేస్తున్నాం కదా. సో దీని మీద క్వశ్చన్ అడిగినాను ఇక్కడ. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలపింగ్ చాబహార్ పోర్ట్ బై ఇండియా? ఫస్ట్ ఆప్షన్, ఇండియాస్ ట్రేడ్ విత్ ఆఫ్రికన్ కంట్రీస్ విల్ ఎనార్మస్లీ ఇంక్రీజ్. ఆఫ్రికన్ కంట్రీస్ కాదు కదా. ఇండియాస్ రిలేషన్ విత్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ అరబ్ కంట్రీస్ విల్ బి స్ట్రెంథన్డ్. నో. ఇండియా విల్ నాట్ డిపెండ్ ఆన్ పాకిస్తాన్ ఫర్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో వీ నో నీడ్ టు డిపెండ్. మనం పాకిస్తాన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు చాబహార్ పోర్ట్ డెవలప్ చేస్తే సెంట్రల్ ఏషియన్ ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్కి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. అంతే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో దిస్ ఈజ్ ద చాబహార్ పోర్ట్. ఇంకో క్వశ్చన్ అండి. రీసెంట్గా మనకి ఇండియన్ కాప్ సిరప్ డెత్ అని న్యూస్ పేపర్లో వచ్చింది. ఇండియన్ కాప్ సిరప్ డెత్. సమ్ 18 మెంబర్స్ ఉజ్బెకిస్తాన్లో 18 చైల్డ్స్ చనిపోయారు. సో దెర్ ఈస్ ఎ న్యూస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ వరల్డ్. మనము వరల్డ్కి మెడిసిన్ సప్లై చేస్తున్నాం, ఎస్పెషల్గా జెనరిక్ మెడిసిన్ చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎస్పెషల్గా ఆఫ్రికన్ కంట్రీస్కి. సో మన యొక్క ఇండియన్ మెడిసిన్ వల్ల ఏదైనా కంట్రీలో పిల్లలు చనిపోతే అది మన మీద ఇంపాక్ట్ ఉంటుంది, మన కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, మన ఎక్స్పోర్ట్ మనీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల మనం షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దట్. సో ఇది రీసెంట్ న్యూస్. దట్స్ వై దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. రైట్. ఇండియా ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. India is a leading supplier of generic medicines to the Western and Southern Africa. Correct. South and Western Africa ki generic medicines supply చేస్తున్నాం. Uzbekistan reported the death of 18 children from the taking excessive cough syrup DOC1 Max manufactured by Marion Biotech and Indian firm. ఇదేమో స్టాటిక్ పాయింట్, ఇదేమో డైనమిక్ కరెంట్ రిలేటెడ్ పాయింట్. మనము ఆ కాఫ్ సిరప్ గురించి దాని గురించి న్యూస్ వచ్చినప్పుడు ఏ కంపెనీ ఇలా ఇన్వాల్వ్ అయింది, ఏ మెడిసిన్, ఆ డోసేజ్ ఎంత, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి.
సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ యూ. సో క్వశ్చన్ స్టేట్మెంట్ ఉంది, మీరు ఏ కంపెనీ ఈ డాక్ 1 మ్యాక్స్ ప్రొడ్యూస్ చేస్తుందో తెలియదు అనుకో, ప్రాబ్లమ్, రైట్? దట్స్ వై మీరు గుర్తుపెట్టుకోవాలా, దిస్ ఇస్ రైట్. సో ఇది కంపెనీ, ఇదండి మెడిసిన్. ఈ మెడిసిన్ ఎక్సెస్ డోసెస్ వల్ల ప్రాబ్లం అయింది. ఈ కంపెనీని మనం ఆల్రెడీ ప్రొడక్షన్ స్టాప్ చేసేసాము. ఓకే, మన ఇండియన్ ఎస్పెషల్లీ ఫార్మా వరల్డ్లో వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్ సేల్స్ ఇయర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్, స్టేట్మెంట్ 1 and 2 రైట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదొకటండి. ఇలాంటివి అంటే ఇదేమో డెవలప్మెంట్కి సంబంధించింది, చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ ఇన్ వరల్డ్ ఆర్ సమ్ అదర్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు ఇండియా కదా. అంటే ఇండియా ఎందుకు డెవలప్ చేస్తుంది, ఇదేమో కాన్ఫ్లిక్ట్ అనమాట. ఏమైంది, ఎందుకు, రెస్పాన్స్ ఏంటి, మనం ఏం తీసుకోవాలా? సో ఇమీడియట్గా క్లోజ్ చేసేసినాం ఈ కాఫ్ సిరప్ వల్ల, రైట్? సో అలాంటి ఇనిషియేటివ్స్ ఏ జరుగుతున్నాయి న్యూస్లో, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటండి, ఇండో పాక్ అగ్రిమెంట్ ఆన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, బయలాటరల్ అగ్రిమెంట్. ఇది ఇండో పాక్ అగ్రిమెంట్, ద్వైపాక్షిక సంబంధం అంటాం మనం. ఇండో పాక్ అగ్రిమెంట్ ఆన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, ప్రొహిబిషన్స్ ఆఫ్ అటాక్స్ అగెన్స్ట్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అండ్ ఫెసిలిటీస్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటంటే January 1st ఇండియా పాకిస్తాన్ 2 కంట్రీస్ మీట్ అయ్యి వాళ్ళ యొక్క న్యూక్లియర్ ప్లేసెస్ని ఒక కంట్రీ ఇంకో కంట్రీ షేర్ చేసుకున్నాయి. అంటే ఇండియా, మేము ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పొజిషన్లో, పాకిస్తాన్ కూడా చెప్పాలి. ఎవ్రీ ఇయర్ January 1st మీట్ అయ్యి చెప్పాలి, అది అగ్రిమెంట్. మీకు డౌట్ వస్తుంది, ఎందుకు చెప్పాలి సార్, ఎందుకు చెప్పాలి, చెప్పం మేము అంటే, సడన్గా లెట్ us టేక్ నోయింగ్, అంటే తెలుసో తెలియకనో ఒక మిసైల్ వదిలినామనుకో, మనమే వదిలామనుకో, ఆ మిసైల్ అనేది పాకిస్తాన్లో ఎగ్జాక్ట్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద పడింది అనుకో, డిజాస్టర్, న్యూక్లియర్ వార్కి దారితీస్తుంది. లేదంటే పాకిస్తాన్ వాళ్ళు మిసైల్ వదిలినారు, అది పోయి తెలుసో తెలియకనో అది పోయి ఎక్కడో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర పడింది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. సో దానివల్ల ఆ న్యూక్లియర్ వార్ జరగకుండా ఉండడం కోసమని 2 కంట్రీస్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ January 1st ఏమన్నా తగాదాలు ఉన్నాయని, ఏమన్నా ఫైటింగ్స్ ఉన్నాయని మాట్లాడుకోకపోయి, బట్ January 1st రోజు దే విల్ మీట్ అయ్యి అగ్రిమెంట్ చేసుకోవాలా. అంటే నీ ప్లేస్లు నువ్వు నాకు చెప్పాలి, నా ప్లేస్ నేను నీకు చెప్తా. అలాంటి అగ్రిమెంట్నే ఇండో పాక్ అగ్రిమెంట్ ఆన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అండ్ ప్రొహిబిషన్స్ ఆఫ్ అటాక్స్ అగెన్స్ట్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అండ్ ఫెసిలిటీస్. ఇది దాని మీద క్వశ్చన్ అడిగినాడు. నౌ చూడండి ఇక్కడ క్వశ్చన్, అండర్ దిస్ న్యూక్లియర్ అగ్రిమెంట్ బోత్ కంట్రీస్ ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ దేర్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్. కరెక్ట్, ఇది కరెక్ట్ కదండి, రైట్. ఆన్ June 1st అన్నాడు ఇక్కడ, ఇది రాంగ్ అండి. ఇది కరెంట్ అఫైర్స్ స్టేట్మెంట్, June 1st కాదండి, ఎవ్రీ ఇయర్ January 1st వస్తుంది కదా, ఇది రాంగ్. నెక్స్ట్, దిస్ హ్యాపెన్ ఎవ్రీ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ద 2 నైబర్స్. కరెక్ట్. సో 1 and 3 ఆర్ కరెక్ట్. సో సి ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. 1 and 3 are correct. So C is the correct statement for this question. C is the correct statement for this question. Okay na? Next, another question. Consider the following. First one, Asian Infrastructure Investment Bank. Second, Missile Technology Control Regime. Third, Shanghai Cooperation Organization. 3 organizations ఇచ్చాడు ఇక్కడ. India is a member of which of the above? సో మీరు న్యూస్ పేపర్ రీడ్ చేస్తుంటే తెలిసిపోతుందండి ఏ కంట్రీస్లో మనం మెంబర్ అనేది. సో ఈ 3 ఆర్గనైజేషన్స్లో మనం మెంబర్. సో 1, 2, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 2, 3 డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ అన్నిట్లో వీఆర్ ఏ మెంబర్. సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో 103 మెంబర్స్, అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 100 కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడేమో మెంబర్ స్టేట్స్ ఆఫ్ డిఫరెంట్ లైక్ which one? Missile Technology Regime, this one. This is Shanghai Cooperation Organization. This year 2023 we are going to conduct this summit. Okay na, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఎవ్రీ ఇయర్ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తాయి. ఆ రిపోర్ట్స్లో పారామీటర్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాలండి. లైక్ ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉందండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్? ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తయారు చేయడానికి ఏ పారామీటర్స్ వాడుతున్నాం?
ఓకే. అండ్ ఇండియా ఏ పొజిషన్లో ఉంది ఆ రిపోర్ట్లో, అలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. పొజిషన్ ఆఫ్ ఇండియా, ర్యాంకింగ్ అండ్ పర్ఫార్మెన్స్, పారామీటర్స్ ఇన్ ద ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ రిలీజ్డ్ బై ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. దీస్ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది, తర్వాత ఏ పారామీటర్స్ ఉన్నాయి ఆ రిపోర్ట్లో, ఇండెక్స్లో, అండ్ ఇండియాస్ ర్యాంకింగ్ అండ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ నేను లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండ్ రిపోర్ట్ టైటిల్ ఇచ్చానండి ఇక్కడ. ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ ఏడిబి, గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ రిపోర్ట్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, గ్లోబల్ మనీ లాండరింగ్ రిపోర్ట్ FATF, లైక్ దట్ దీస్ ఆర్ ద రిపోర్ట్స్ ఆర్ దేర్. మీకు ఈ రిపోర్ట్స్ నుంచి ఈ రిపోర్ట్స్ గుర్తుపెట్టుకోవాలా. ఏ ఆర్గనైజేషన్ సమ్ టైమ్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాడండి. ఈ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏది ఇస్తుంది, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి. దీస్ ఆర్ ద రిపోర్ట్స్. న్యూక్లియర్ టెక్నాలజీ రివ్యూ, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వరల్డ్ బ్యాంక్ అండి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆస్ట్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అండి, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుందండి. అండ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆల్సో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుందండి. లైక్ దట్ ఈ రిపోర్ట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. రివిజన్ చేస్తే అయిపోతుంది. ఎగ్జామ్కి పోయే ముందు 2 times రివిజన్ చేస్తే సరిపోతుందండి ఇవి, రైట్. అండ్ ఫైనల్లీ క్వశ్చన్ చూద్దామండి వీటి బేస్ మీద ఎలా అడుగుతాడో. 2019లో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సబ్ ఇండెక్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్స్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఏది ఇండెక్స్ కాదు, ఏది పారామీటర్ కాదు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటంటే అండి, వరల్డ్లో ఎక్కడైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసి డెవలప్మెంట్ చేసి ఎక్స్పోర్ట్స్ని డెవలప్ చేయడం కోసమని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంక్ డెవలప్ చేసింది. వరల్డ్ బ్యాంక్ మనీ, లోన్ కానీ అలా హెల్ప్ చేయడం ఒక ఇండస్ట్రీకి, ఒక పర్టికులర్ రీజియన్లో డెవలప్ చేస్తే ఆ రీజియన్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడం, సో డెవలప్మెంట్ ఆఫ్ దట్ రీజియన్ ఉంటుందండి ఇక్కడ. సో ఈ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ పారామీటర్స్ ఉన్నాయి, ఏ పారామీటర్స్ లేవు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ పారామీటర్ లేదు, ఏ సబ్ ఇండెక్సిక్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో లేదంటున్నాడు. సో మీకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే డెఫినెట్గా పేపర్ చదివినప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ ఇస్తాడండి, చూసుకోవాలి మీరు. సో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎప్పటికైనా కానీ ఏవేవి ఇంపార్టెంట్ అంటే, లేబర్ ఇంపార్టెంట్. ఒక రీజియన్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే, ఒక వేరే కంట్రీ, ఒక డిఫరెంట్ కంట్రీ వచ్చి మన కంట్రీలో ఇండస్ట్రీ పెట్టాలంటే లేబర్ ఉండాలా, ప్రాపర్ లేబర్ ఉంటేనే పాసిబుల్ అయింది. సెకండ్ అండి, డీలింగ్ విత్ కన్స్ట్రక్షన్ పర్మిట్స్, గవర్నమెంట్ హ్యాసల్ ఫ్రీ, అంటే డిలే చేయకుండా కన్స్ట్రక్షన్ పర్మిట్స్ తొందరగా ఇవ్వాలి, గుడ్ పర్మిషన్స్ ఇవ్వాలి, కరప్షన్ ఉండొద్దు. గెట్టింగ్ ఎలక్ట్రిసిటీ, గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వాలండి ఆ ఇండస్ట్రీకి. అండ్ గెట్టింగ్ క్రెడిట్, సమ్ టైమ్స్ బ్యాంక్స్ విల్ ఆల్సో గివ్ సమ్ ఫైనాన్స్ అండి. అండ్ ప్రొటెక్టింగ్ మైనారిటీ ఇన్వెస్టర్స్, సమ్ మైనారిటీ ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళని కూడా, అంటే ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది, ఆ ప్రోడక్ట్కు ఆల్రెడీ ఆ పర్టికులర్ రీజియన్లో సమ్ పీపుల్ జనరేట్ చేస్తున్నారు, వాళ్ళు లాస్ అవుతారు కదండి. సో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలా. ట్రేడింగ్ అక్రాస్ బార్డర్స్, సో వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలా, ట్యాక్సెస్ పే చేయాలి, ఎన్ఫోర్సింగ్ కాంట్రాక్ట్స్, రిజాల్వింగ్ ఇన్సాల్వెన్సీ, స్టార్టింగ్ ఏ బిజినెస్. సో ఈ పారామీటర్స్ అన్నీ ఉంటేనే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే ఫస్ట్ మెయింటెనెన్స్, లా అండ్ ఆర్డర్, పేయింగ్ ట్యాక్సెస్ ఉంది, రిజిస్టరింగ్ ప్రాపర్టీస్ ఉంది, డీలింగ్ విత్ కన్స్ట్రక్షన్ పర్మిట్స్ ఉంది. లా అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ దేర్ అండి. Law and order is not required in the case of easy of doing business. So this is the correct answer for this question, because this of the following is not a sub-index. Maintenance of law and order. Okay, next. Consider the following statements about Human Development Index, HDI. Human Development Index was first developed by Pakistani economist Mahbub ul-Haq and Indian Nobel laureate Amartya Sen. Correct అండి. In case of Human Development Index, India's rank is 132, correct అండి, out of 191 countries as per HDI Human Development Report 2022. Switzerland tops the HDI report with a score of 0.57. Here Switzerland is not అండి, top one is Norway అండి. Switzerland is not, Norway అండి. So Norway is the top first rank in case of Human Development report. So this is not correct. So third statement is not correct అండి.
First and second statement are correct. Third statement is not correct. Kada, consider the following statement. Consider the following statements about Human Development Index. First statement right, and third statement is not correct. Which of the following statement is incorrect అన్నాడండి ఇక్కడ. Incorrect అంటే only third statement is incorrect. So C is the correct answer. అవునండి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతాడండి ఒకసారి, బీ కేర్ఫుల్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాజ్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్ అండి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 3 పారామీటర్స్ ఉంటాయండి ఇక్కడ, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, ఈ 3 పారామీటర్స్ బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారండి. And another one, the State of World's Forest Report is released by annually. For every 6 months, the State of World's Forest Report was given by the United Nations Food and Agricultural Organization. United Nations Food and Agricultural Organization, this organization will release this report. Right. And Global Competitiveness Report is published by, this is asked in Civil Services 2019 World Economic Forum. The Global Competitiveness Report is published by World Economic Forum. This is the correct answer for this question, World Economic Forum. And these are the reports and indices questions. Now finally, miscellaneous, some miscellaneous questions. We can't categorize these questions into like international organizations or groupings or regional groupings or reports and indices, developments and conflicts with respect to India. We can't categorize these questions. So that's why I gave here miscellaneous word. Ikkada consider the following statements regarding visa types. Nowadays it is in news, visa types. So different visa types are there. Here maximum stay in US with the H1B visa is 6 years. 6 years ఉండొచ్చండి H1B visa తో maximum US లో 6 years ఉండొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి H1B వీసా కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అనదర్. ఎస్, మనం H1B వీసా బేస్ చేసుకొని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అండ్ L1A వీసా ఈజ్ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా టు వర్క్ ఇన్ USA ఫ్రమ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్స్ అండి. ఇది L1A వీసా అప్లికబుల్ ఫర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్స్. So that is also correct. So all 3 statements are correct here. So A is the correct answer. Miscellaneous question and ఇది. And another one, Armenia, Azerbaijan, Croatia, Romania, Uzbekistan. Which of the above are the members of organizations of Turkic states? This is also in news. Turkic states. So Turkic states, these are the different Turkic states. Submit Turkic states andi. Okay, so here Azerbaijan is there, Uzbekistan is there, Azerbaijan is there, Uzbekistan is there, Kyrgyzstan is there, Turkmenistan is there. Okay na, so see the question here, Uzbekistan is there, Azerbaijan is there, Armenia is not there, Croatia is not there, Romania is not there. Okay na, Romania is not there, Croatia is not there. Okay na, so Azerbaijan is there, Uzbekistan is there, Kyrgyzstan is there. That's why only 2 and 5 is the correct answer for this question. So C is the correct one. So if you remember these Turkic states through this map, then it is easy to guess the answer. Right. సో దీన్ని బేస్ చేసుకొని ఏమర్థమైందండి, క్వశ్చన్స్ని చూస్తే ఏమర్థమైంది మీకు, కరెంట్ రిలేటెడ్ న్యూస్ విత్ స్టాటిక్ డేటా మిక్స్ చేసి క్వశ్చన్స్ అడుగుతాడండి. సో మీకు ఫస్ట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఒక ఐడియా రావాలంటే ఫస్ట్గా ఈ పొలిటికల్ సైన్స్ బుక్ ఉందండి, 12th క్లాస్ పొలిటికల్ సైన్స్ బుక్, దట్ ఈస్ కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్, ఇది చదవాలా. ఆఫ్టర్ దట్ మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు, న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చినా దాని గురించి మీరు ఇన్ డీటెయిల్గా చదువుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో మీ కరెంట్ రిలేటెడ్ డేటా కావాలంటే ఇక్కడ మినిస్టర్ ఎక్కడ వెళ్తున్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆర్ పిఎం ఎక్కడ వెళ్తున్నాడు, రాష్ట్రపతి ఎక్కడ వెళ్తున్నాడు ఫారిన్లో, యూ విల్ గెట్ ఫ్రమ్ దిస్ కరెంట్ న్యూస్, యూ విల్ గెట్, అండ్ వీ విల్ ఆల్సో సప్లై ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండి. మేము కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఇస్తాము మీకు. సో దట్ విల్ గివ్ యూ గుడ్ హెల్ప్.
సో ఇదండి మా ఇన్ఫర్మేషన్, ఓకేనా? అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.